హాయ్ గాయ్స్, నేను మీ సంచారి. సంచారి పేరు సెట్ అయిందా అంటే మళ్ళీ కామెంట్స్లో సంచారి కాదు బికారి అంటారేమో అని. వీడియోలోకి వస్తే ఈ వీడియోలో మీకు ఎంటర్టైన్మెంట్ కన్నా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, చాలా తెలుసుకుంటారు. సో దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ చేరుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ జర్నీస్ మనకు చాలా నేర్పిస్తాయి. ఈ ట్రైన్ ఎక్కిన ప్రతి ఒక్కరు ట్రైన్ దిగిన తర్వాత జీవితం బాగుంటుందని హోప్తోనే ట్రైన్ ఎక్కింది. ఈ టెంపుల్ శ్రీరంగం రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో, తిరుచి రైల్వే స్టేషన్కి 15 కిలోమీటర్ల దూరంలో. స్టేషన్లో ట్రైన్ దిగిన తర్వాత ఆటోలు కొంచెం చూసుకొని మాట్లాడండి, లేదంటే టెంపుల్తో వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఉండాలనుకుంటే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. లేదా జస్ట్ ఫ్రెష్ అవ్వడం కోసం అయితే అమ్మ మండపం బాతింగ్ గార్డెన్ గూగుల్లో సెర్చ్ చేసి నడుచుకుని వెళ్ళి చల్లని కావేరి నది నీటిలో స్నానం చేసి ప్రకృతిని పలకరించింది. స్నానం చేసిన తర్వాత మళ్ళీ థమ్స్అప్. స్నానం చేసిన తర్వాత నది ఒడ్డునే మండపంలో చిన్న వినాయకుడు గుడి ఉంటుంది, వెళ్ళి దండం పెట్టుకుంది. ఈరోజు నుంచి నా పరిస్థితి సిరిల్. ఆ పక్కనే ఒక సిరిల్ కూడా ఉంటుంది, ముందు పుట్టించుకోవాలనుకుంటే మీకు యూజ్ అవ్వచ్చు. నాకైతే ఆ మండపంలో పెద్ద ఏనుగు కనిపించింది. ఇది ఒకటే కాదు, టెంపుల్ మొత్తంలో చాలా ఏనుగులు ఉంటాయి. ఆ ఏనుగు గురించి తెలుసుకుందామని అడిగాను. అమ్మ కుట్టి. ఓకే, హౌ ఓల్డ్ ఇట్ ఈస్? 45 years. ఓకే, ఈజ్ ఇట్ స్పెషల్లీ ట్రైన్డ్? అక్కడే దోషాలు పోవడానికి పూజలు కూడా చేస్తుంటారు. టెంపుల్ మెయిన్ గోపురం మండపం నుంచి ఒక 1.5 km దూరం ఉంటుంది. దయచేసి ఆటో మాత్రం మాట్లాడుకోరు. 1.5 km దూరం నుంచి కూడా చూడండి ఆ టెంపుల్ ఎలా కనిపిస్తుందో. ఏషియాలోనే అతిపెద్ద గోపురం. ఈ టెంపుల్లో మొత్తం 21 గోపురాలు ఉన్నాయి. అన్ని గోపురాలకి ఇదే మెయిన్ గోపురం. ఈ రాజగోపురం ఇండియా గేట్ కన్నా 100 feet హైట్ ఉంటుంది. ద్రవిడియన్ స్టైల్లో కట్టిన ఈ గోపురం చాలా అందంగా ఉంటుంది. ఈ గోపురం యొక్క పొడవు 239 అడుగులు. 108 వైష్ణవ టెంపుల్లో ప్రధానమైనది, అందుకే భూలోక వైకుంఠంలో పిలుస్తారు. అంతేకాదు, ఈ టెంపుల్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద హిందూ దేవాలయం. ఈ టెంపుల్ 155 ఎకరాల్లో 21 గోపురాలు, దాదాపు 50 చిన్న టెంపుల్స్తో కూడింది. ఇక్కడైనా మన ఊర్లో గుడికి వెళ్తాం, కానీ ఇక్కడ ఊర్లోనే ఊరు. ఈ టెంపుల్లోనే స్కూల్స్, కాలేజెస్, ఇంకా క్లినిక్స్ ఉన్నాయి. ఎంతోమంది జీవనోపాధి ఈ టెంపుల్ మీద ఆధారపడి ఉంది. నాకైతే ఆ ప్లేస్లో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎటువంటి పొల్యూషన్ లేకుండా, అనవసరమైన సౌండ్స్ లేకుండా, ఎక్కడ చూసిన ప్లెజెంట్ స్మెల్తో చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా టెంపుల్లోకి వెళ్తే బయటనే చెప్పులు పెట్టుకోవచ్చు, మొబైల్స్ మాత్రం లోపలికి ఎలా ఉంటుంది. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత 50 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుంటే టెంపుల్ టాప్ వ్యూ పాయింట్ దగ్గర వెళ్ళొచ్చు. టికెట్ తీసుకుని పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉందంటే వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి మ్యాక్సిమం అన్నీ కనబడవు, కనిపించే గోపురాలు మాత్రం చాలా అందంగా ఉంది. ఫోటోస్ పిచ్చి ఉన్న వాళ్ళకి మాత్రం ఈ స్పాట్ చాలా నచ్చుతుంది. ఇక్కడ ఉన్న అన్ని గోపురాలు ఒక రంగులో ఉంటే ఒక్క గోపురం మాత్రం తెలుపు రంగులో ఉంటుంది. దీని స్టోరీ మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఒక 5 సెకండ్లు కళ్ళు మూసుకోండి. ఈ టెంపుల్లో ప్రతి ఒక్కరు నోటీస్ చేయాల్సింది టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్. మొత్తం రాతితోనే కట్టారు.
దర్శనానికి కూడా టైమింగ్స్ ఉంటాయి, అంతవరకు వెయిట్ చేయక తప్పదు. ఎవరికైనా ఆకలిస్తే పక్కన చిన్న చిన్న టెంపుల్స్లో ప్రసాదం ఇస్తారు, వెళ్ళి తినచ్చు. చాలా అంటే చాలా పెద్ద గుడి. ఈ టెంపుల్ దర్శనం పూర్తవడానికి నియర్లీ 2 to 3 hours పడుతుంది. వీకెండ్స్లో ఫెస్టివ్ సీజన్లో అయితే ఇంకా ఎక్కువ పట్టచ్చు. సూర్యాస్తమయం తర్వాత రంగనాథుడికి పూజ చేయడానికి ఇప్పటికీ విభూషణుడు వస్తూ ఉంటాడంట. అసలు విభూషణుడికి ఈ గుడికి ఏం సంబంధం తెలియాలంటే మీరు స్టోరీ వినాలి. ఈ రంగనాథ స్వామి ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. రాముడు రావణాసురుని చంపిన తర్వాత విభీషణుడితో కలిసి అయోధ్యకు వచ్చి అయోధ్యలోనే చాలా కాలం ఉంటాడు. కొంతకాలం తర్వాత రాముడు విభీషణుని పిలిచి, విభీషణ, నువ్వు ఇంకా లంకకు వెళ్లాల్సిన సమయం వచ్చింది, నీ రాజ్యానికి రాజు లేడు, నీ ప్రజల యొక్క మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్తాడు. విభీషణుడికి మాత్రం రాముడిని వదిలి లంకకు వెళ్ళాలని కొంచెం కూడా ఇష్టం లేదు. రామ, నాకంటూ నా రాజ్యంలో మిగిలింది ఏమీ లేదు, జీవితం మొత్తం నీకు సేవ చేసుకుని ఉండిపోతా అని చెప్తాడు. అప్పుడు రాముడు వంశపరిపాలయంగా వస్తున్న రంగనాథ స్వామి యొక్క విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చి, నువ్వు లంక తీసుకెళ్లి పూజించుకో, విష్ణుమూర్తిని పూజించితే నన్ను పూజించినట్టే అని చెప్తాడు. విభీషణుడు ఆ విగ్రహాన్ని ఒక విమానంలో పెట్టి లంకకి తీసుకెళ్తుండగా సూర్యాస్తమయం సమయంలో సంధ్యావందనం చేయవలసి వస్తుంది. సంధ్యావందనం చేసే సమయంలో ఆ విగ్రహాన్ని కావేరి నడి ఒడ్డున కింద పెట్టేస్తాడు. సంధ్యావందనం తర్వాత విభీషణుడు ఆ విగ్రహాన్ని మళ్ళీ లంకకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ విగ్రహం కొంచెం కూడా కదపలేడు. రంగనాథ స్వామి ప్రత్యక్షమయ్యి, నీవు ఇంకా ఈ విగ్రహాన్ని లంకకి తీసుకెళ్ళలేవు, ఈ విగ్రహాన్ని ఇక్కడే వదిలేయాలి, ఇక్కడే ఒక గుడిని నిర్మించాలని చెప్తారు. అప్పటి నుండి ఆ విగ్రహం ఉన్న ప్లేసే ఈ రంగనాథ స్వామి ఆలయం. దీనికి ఇంకో స్టోరీ కూడా చెప్తుంటారు. దేవతలందరూ కలిసి వినాయకుని యొక్క సహాయం అడగగా వినాయకుడు వచ్చి గోవులు కాపరిగా విభీషణుడికి సహాయం చేసి ఆ విగ్రహాన్ని కింద పెట్టేస్తాడని ఒక స్టోరీ ఉంటుంది. రంగనాథ స్వామి యొక్క విగ్రహం మొదట విష్ణుమూర్తి బ్రహ్మకిస్తాడు. బ్రహ్మ నుంచి ఇక్ష్వాకు మహారాజుకి వెళ్తుంది. ఇక్ష్వాకు మహారాజు వంశానికి చెందిన రాముడు విభీషణుడికి ఇస్తాడు. విభీషణుడు కావేరి నడి ఒడ్డున పెట్టేస్తాడు. కథ చెప్పడంలో కొంచెం తడబడ్డాను, తప్పేమన్నా పలుకున్నా మాట్లాడినా క్షమించండి. ఇంత గొప్ప వైష్ణవ్ టెంపుల్లో ఒక డెడ్ బాడీ ఉందంటే నమ్ముతారా? నియర్లీ 1000 years బ్యాక్ చనిపోయిన రామానుజాచార్య వారి డెడ్ బాడీ ఇప్పటికీ ఈ టెంపుల్లో అలానే ఉంది. చాలామంది ఆ ఫోటోలో కనిపిస్తున్న విగ్రహమే డెడ్ బాడీ అంటారు, కానీ కొంతమంది మాత్రం ఆ డెడ్ బాడీ విగ్రహం కింద ఎక్కడో దాచిపెట్టారని చెప్తారు. బాడీ పాడవకుండా పచ్చకర్పూరం ఇంకా కుంకుమ పువ్వుతో ఒక ముద్దలా తయారు చేసి ఆ బాడీ కదుతూ ఉంటారంట. పూర్వం ఈ గుడి మీద చాలా అటాక్స్ జరిగాయంట. ఆ కనిపించేదే 1000 pillars మండపం. శ్రీరంగం మొత్తం వైకుంఠ ఏకాదశిని 21 రోజుల పాటు చాలా ఘనంగా జరుపుతాం. బ్రో, నాకు డౌట్, నువ్వు గాడిద గుర్రవా? లుంగికి వెళ్తున్నాను కదా, ఏదో బాగుంటుంది లుంగి కట్టించుకున్నాను, కానీ మీరు నేను ఎక్కిన స్టెప్పులు దీంతో పని స్టెప్పులు జీవితంలో మర్చిపోలేము. అంతా బాగానే ఉంది బ్రో. రిటర్న్లో ఇంటికి వెళ్తున్నప్పుడు జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్లో దొరికిపోయా. 400 రాశాడు. అందరూ అంటుంటారు, మనుషులు శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం, డబ్బు కాదు మనుషులు శాశ్వతం అని. నేను నమ్మేది ఏంటంటే రెండే కాదు, మెమొరీస్ శాశ్వతం అంటాను. ట్రావెల్ చేయండి బ్రో, మేక్ మెమొరీస్. ఎప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. లవ్ యూ సంచారి.